నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల నగర మోగింది మొదటి విడత ఎన్నికలు కూడా పూర్తయ్యాయి ఏప్రిల్ 26వ తేదీన రెండో విడత ఎన్నికలు కూడా జరగనున్నాయి ఎవరి భవితవ్యం ఏంటి అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది ఈ నేపథ్యంలో చాలా సర్వే రిపోర్ట్స్ ని మనం చూస్తూనే ఉన్నాము ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీలు ప్రభంజనం సృష్టించబోతున్నాయి ఏ పార్టీలకు చుక్కెదురు కానుంది అనేది ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కూడా ఒక అంతర్గత సర్వే చేయించుకుందట దేశవ్యాప్తంగా తాము ఎన్ని సీట్లను గెలవబోతున్నాం ఎక్కడెక్కడ ఎలా ఉంది ఏం జరుగుతుంది అని ప్రతి పార్టీ కూడా చేయించుకుంటుంది అలానే అట్లా భారతీయ జనతా పార్టీతో పాటు ఇండియా టీవీతో పాటు రిపబ్లిక్ టీవీలా చాలా సర్వే రిపోర్ట్స్ కూడా ఇప్పటికే భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఘన విజయం సాధించబోతుంది అని చెప్పినా కూడా భారతీయ జనతా పార్టీ అంతర్గత సర్వే చేయించుకుందట ఆ సర్వేకి సంబంధించిన రిపోర్ట్స్ ఈ రోజు నేను మీ ముందు చూస్తున్నాను మొత్తం 543 పార్లమెంట్ స్థానాలకు గాను ఎన్నిక జరుగుతుంటే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 392 స్థానాలను గెలుచుకోనుందట 392 స్థానాలతో దేశంలోనే భారీ మెజారిటీ కలిగిన పార్టీగా ఆవిర్భావం కాబోతుందట 392 సీట్లలో ఈవెన్ బీజేపీయే 332 సీట్లను కైవసం చేసుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోందట దక్షిణ భారత్లో మొత్తం 36 సీట్లని ఈసారి తన ఖాతాలో వేసుకోబోతోందట బీజేపీ దక్షిణ భారతదేశానికి సంబంధించి బీజేపీకి పెద్ద పట్టు లేదు సీట్లు రావు అని మాట్లాడుకునే రోజులు మారిపోయాయి దక్షిణ భారత్లో కూడా బీజేపీ ఒక ప్రభంజనం సృష్టించబోతుంది అంటూ కూడా వార్త అయితే వెలుగులోకి వచ్చింది మొత్తం దక్షిణ భారత్లో 36 సీట్లు బీజేపీ ఖాతాలో పడనున్నట్లుగా కూడా సర్వే రిపోర్ట్స్లో వస్తున్నాయట ఇక ప్రత్యర్థి పార్టీ ఎన్డీఏ కూటమికి ప్రత్యర్థి పార్టీగా ఎన్డీఏ కూటమిని చూసుకుంటే ఎన్డీఏ కూటమికి మొత్తం 114 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోందట 114 స్థానాలు ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీలకు కలిపి ఇది అతిపెద్ద పరాభవంగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు రాజకీయ విమర్శకులు కూడా అయితే ఈసారి భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటూ ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీ వల్ల భారతదేశానికి లాభాలు జరిగాయా నష్టాలు జరిగాయా అని ప్రజల ముందు ఉంచితే ఎవరి భిన్న అభిప్రాయాలు వారికి ఉన్నప్పటికీ కనీసం త్రిబుల్ డిజిట్ని కూడా చేరే స్థితిలో ఈరోజు కాంగ్రెస్ లేదట కాంగ్రెస్ పార్టీకి 50+ స్థానాలు మాత్రమే వస్తాయి అంతకు మించి గెలుచుకునే ఛాన్స్ లేదు అనే విషయం కూడా చాలా క్లారిటీగా చెప్తున్నారట మరొక గట్టి పార్టీ అయిన తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్లో ఈసారి చరిష్మా కోల్పోతుందట పశ్చిమ బెంగాల్లో కూడా మోదీ హవా నేపథ్యంలో అక్కడ కాషాయం రెపరెపలాడబోతోందట ఒక లార్జెస్ట్ పార్టీగా పశ్చిమ బెంగాల్లో కూడా బీజేపీ అవతరించబోతోందట ఈ నేపథ్యంలో బీజేపీ 23 స్థానాలను గెలుచుకుంటుంది అని ఇండియా టీవీ సర్వేలో చెప్తే టీఎంసీ 18 స్థానాలకే పరిమితం కాబోతుంది అని చెప్పారు ఈ నేపథ్యంలో ఇక్కడ పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి మమతా బెనర్జీ ప్రభుత్వం కూలిపోవడానికి కూడా అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి ఇదే కనుక జరిగితే పశ్చిమ బెంగాల్లో 18 స్థానాలకే టీఎంసీ పరిమితం అయ్యి లార్జెస్ట్ పార్టీగా బీజేపీ 23 స్థానాలు కనుక గెలుచుకుంటే ఖచ్చితంగా కూడా ఇక్కడ రానున్న రోజుల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం కుప్పకూలే అవకాశం ఉందని చెప్తున్నారు అంతేకాదు పశ్చిమ బెంగాల్కి వచ్చేసరికి కాంగ్రెస్ అలాగే కమ్యూనిస్ట్ పార్టీలు 0 తోటి క్లోజ్ అయిపోతున్నాయట ఇది కూడా ఇండియా టీవీ సర్వేకి సంబంధించి వచ్చింది ఏదేమైనా కూడా సర్వేలు ఎన్ని చేయించినా ఏ మీడియా చేయించినా నేషనల్ మీడియా కావచ్చు లేకపోతే మన లోకల్ మీడియా కావచ్చు లేదా ఇంటర్నేషనల్ మీడియా కావచ్చు ఏది చేసినా కూడా ఒకటే మాట ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీ తోటి ఈసారి లోక్సభలో అడుగు పెట్టబోతోంది కాంగ్రెస్కి ఈ ఎన్నికలు పెద్ద షాక్ ఇవ్వబోతున్నాయి అని కూడా వార్తలు వస్తున్నాయి అమేథీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు అలాగే కాంగ్రెస్లో సీనియర్లు చాలా మంది పార్టీని నమ్ముకొని ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ ప్రజాస్వామ్య వ్యతిరేకంగా తయారవుతుంది ప్రజల్లో అందుబాటులో ఉన్న పార్టీలాగా ఉండట్లేదని పార్టీలకు రాజీనామా చేస్తున్నారు అత్యంత సన్నిహితులు సైతం ఎవరు ఊహించని విధంగా ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తూ వెళ్లారు అమేథీని వదులుకొని వయనాడులో విజయకేతనం ఎగరవేయాలని ఇండి కూటమిలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకే పోటీగా బరిలో నిలిచారు రాహుల్ గాంధీ అయితే ఈసారి అక్కడ రాహుల్ గాంధీకి చుక్కెదురయ్యే అవకాశం ఉంది అని కూడా వార్తలు వస్తున్నాయి రాజకీయ భవితవ్యం ఏంటి రాజకీయ భవిష్యత్తు ఏంటి అనేది రెండో విడత ఎన్నికల్లో రాహుల్ గాంధీకి సంబంధించి తేలనుంది ఏదేమైనా కానీ మరొక సర్వేలో కూడా
ఎన్డీఏ కూటమి తాము అనుకున్న సీట్లతోటి లోక్సభలో అడుగుపెట్టడం ఖాయం అంటూ సర్వే రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? ఏ పార్టీ ఎన్ని సీట్లను గెలుచుకుంటుంది అనుకుంటున్నారు? ముఖ్యంగా తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయం అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, బట్ ఆ వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ కూడా చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అండ్ అది అర్థం కాని వాళ్ళ కోసమే స్క్రీన్ మీద ఫోన్పే, గూగుల్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. సో ఏదో ఒక విధంగా మీరు ఛానల్కి సహాయం చేయొచ్చు. లేదా మీరు బిజినెస్ చేస్తూ, లేదా మీ వ్యాపారమో, మీ స్కూల్స్కి సంబంధించో మరేదైనా సరే అడ్వర్టైజ్మెంట్ చేస్తూ కూడా మన ఛానల్కి మీరు సపోర్ట్ చేయొచ్చు. సో అడ్వర్టైజ్మెంట్ కోసం కూడా మన ఛానల్కి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం. ప్లీజ్ ఎవరైనా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వాలనుకునే వాళ్ళు కూడా ఛానల్ని సంప్రదించవచ్చు. మీ సపోర్ట్తోనే ఈ ఛానల్ ఈరోజు ఇంత ముందుకు వెళ్తుంది. ఒక ఆడపిల్లనైనా ధైర్యంగా ఇలా వెళ్ళగలుగుతున్నాను అంటే మీ అందరూ చేస్తున్న సపోర్టే దానికి కారణం. అలానే సపోర్ట్ చేస్తూ, ఆదరిస్తూ, ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. జై భారత్.